అందరికీ వెల్కమ్ టు సంజనా స్వామి వ్లాగ్స్. నేనైతే మాకైతే ఊరు చివరిలో ఒక ఫ్లాట్ ఉందండి. ఆ ఫ్లాట్ని ఇంకా ఖాళీగా ఎందుకు అలా వదిలేసేయడం అని అయితే మా హస్బెండ్కి చెట్లు పెంచడం చాలా ఇష్టం. ఇంకా ఆ ప్లేస్లో అయితే వాటర్ కనెక్షన్ ఇప్పించి రకరకాల పూల మొక్కలు అలాగే ఇలా కూరగాయల మొక్కలు అయితే వేసిండు. పాలకూర, మెంతికూర, ఇంకా టమాటో, బెండకాయ ఇలా రకరకాల కొన్ని మొక్కలను అయితే నాటిండనమాట. ఇంకా అక్కడ నుండి తెచ్చిన పాలకూర అండి ఇది. ఇంకా కర్రీ వండితే ఎవ్వరూ తినట్లేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇంట్లో మొన్ననే శనగపిండి తెచ్చిండనమాట, మిర్చీలు చేసిన. సో ఇంకా ఆ పిండి ఉంది కదా, శనగపిండి ఉంది కదా, పాలకూర పకోడీ అయితే ట్రై చేద్దాం, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా స్నాక్స్ లాగా అనేసి ఇంకా అయితే పాలకూర పకోడీ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇంకా ముందుగా అయితే మనము పాలకూర కట్ చేసి ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. అండ్ అలాగే ఒక 2-3 చిన్న ఉల్లిపాయలు కట్ చేసి ఇందులో వేసామనుకోండి, మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీ అనిపిస్తుంది. ఇంకా నేనైతే పాలకూర పకోడీ చేయడానికైతే కలిపేస్తున్నాను పిండి కూడా. ఇప్పుడు ఇంకా పిండి అయితే వేసేస్తున్నాను. క్రిస్పీగా చాలా బాగుంటాయి. అంటే ఒక్కసారి మా చిన్నమ్మ ఉంది కదా, చిన్నమ్మ చేస్తే తిన్నాను, చాలా బాగున్నాయి. సరే ఇంకా నాకు సడన్గా గుర్తొచ్చిందనమాట పాలకూర చూడగానే పకోడీ చేద్దామనేసి. ఇలా మొత్తం మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా, హెల్త్కి పనికి వస్తుంది. అండ్ అలాగే తినడానికి కూడా ఇలా బాగుంటుంది కదా అనేసి అయితే ట్రై చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఆనియన్ పకోడీ చేసుకునేది, లేదంటే మిర్చి, లేదంటే ఆలు బజ్జీ, ఇంతేనండి. ఫస్ట్ టైం అనమాట ఈ పాలకూర పకోడీ చేయడం. ఎలా వస్తుందో చూడాలి ఇంకా. ఓకేనా? ఇంకా పిండి అయితే ఇంకా కూడా కలుస్తుంది. పిండి ఇంకొంచెం పోస్తున్నా. ఇలా రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసేసుకోవాలి, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. నేను కారం చెంచా ఇందులోనే మర్చిపోయినా. అలాగే కొంచెం పసుపు మీకు నచ్చితేనే వేసుకోవచ్చు, కొంచెం కలర్ కోసం అనమాట, నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంకా ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం, కొన్నే పోసుకోవాలి, ఎక్కువ అయితే మళ్ళీ లూజ్ అయిపోతుంది. కొన్ని వాటర్ పోసుకొని చూడండి ఇట్లా చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకొంచెం పిండి పట్టుకొని పిండి అయిపోయింది. సరేలే, క్రిస్పీ అయితే ఉంటుంది పాలకూర కదా, నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీ అవుతుంది. ఒక్క చేత్తో ఇలా కలిపొస్తలేదని అయితే ఇంకా మొబైల్ పక్కన పెట్టేసి గిన్నె పట్టుకొని అయితే ఇంకో చేత్తో కలిపేసిన. ఇంక ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టేసేద్దాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించి అయితే కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన దాకా ఉండాలి. వెంబటే వేస్తే మొత్తం ఇట్లా గట్టిగా అయిపోతుంది అనమాట, క్రిస్పీగా మంచిగా రాదు. ఆయిల్ వేడెక్కిన దాకా వెయిట్ చేయాలి. ఏంది గిన్నె ఇట్లా ఉందనుకుంటున్నారా? ఇది పొయ్యి మీద వండడం వల్ల ఇట్లా అయిపోయింది. ఇంకా అత్తమ్మ ఇలా వాడేస్తుంది కాబట్టి తప్పదు కదా, మనం కూడా వాడేసేయాలి. ఎందుకంటే చెప్పకపోదును, కొందరు కామెంట్ చేస్తారనమాట, ఫస్ట్ ఆ గిన్నె మంచిది పెట్టు, ఆ కడాయి మంచిది పెట్టు అంటే. ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో గిన్నెలన్నీ ఇలానే ఉంటాయి. ఏదో వీడియో కోసం మంచి గిన్నెలు పెట్టాలి, మంచిగా చేయాలనేది మనకున్నదే చూపిస్తాం. వీడియో కోసం అయితే లేని వాటిని చూపించలేం కదా. సో వీడియో అయితే చూసేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్నదాన్ని అయితే ఇలా ఆయిల్లో వేసుకోవాలి, చిన్నగా వేసుకోవాలి, యాజ్ యువర్ విష్. పెద్దగైనా వేసుకోవచ్చు, కానీ నేనైతే పిల్లలు తింటారు కదా, పిల్లలకు కొంచెం చేతికి నిండుగా రావాలంటే చిన్నగానే బెటర్, పెద్దగా అయితే వాళ్ళు తినలేరు కదా. ఇలా వేసేసుకోవాలి. నాకు వెరైటీస్ చేయడం చాలా ఇష్టం, బట్ వెరైటీస్ చేయాలంటే కూడా డబ్బులు బాగానే ఖర్చు అవుతాయి కదా. చాలా ఇష్టం ఇట్లా ఒక్కటి చేసుకొని తినాలని.
అలాగా చాలా కోరికలు ఉన్న వాళ్ళైతే కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ మేమైతే చిరుతిళ్ళు మస్తు తింటాము, ఎవరేమనుకున్నా పర్లేదు, మా తిండి మేమే తింటున్నాం కదా, చాలా ఇష్టం. ఇంకా హాట్స్ కన్నా స్వీట్స్ బాగా తింటాను నేను. కాకపోతే పాలకూర ఉంది కదా, పిల్లలకి ట్రై చేద్దాము, బాగుంటుంది కదా, అలాగే హెల్తీ కూడా, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అయితే చేస్తున్నాను. ఎట్లా వస్తాయో వచ్చిన తర్వాత చూపిస్తాను, ఓకేనా. ఇంకా దీన్ని అయితే ఇట్లా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. వేసినాక ఇట్లా బురుగులు బురుగులు వస్తుంది కదా పైకి పొంగినట్టు, అది పోయేంత వరకు మనం కదపకూడదు. చూడండి, ఇట్లా ఈ నురుగు అంతా పోయిన తర్వాత ఇట్లా ఆయిల్ ఇస్తుంది కదా, ఈ నురుగు పోయిన తర్వాత అయితే మనం వాటిని టర్న్ చేసేసుకోవాలి రెండు వైపులా. ఇట్లా ఇట్లా ఫ్రై చేసుకుంటే అంతే అండి, చాలా బాగుంటుందండి హెల్తీ స్నాక్స్. దీన్ని టమాటో సాస్తో అయినా లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా తినొచ్చు. మనం టమాటా సాస్లు అవన్నీ ఏం వాడడం, డైరెక్ట్గానే తింటాం. అండ్ మనం ఇందులో ఆనియన్ వేసాం కదా, మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీ ఉంటుందండి. అది మీ ఇష్టము, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఇలా గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై చేసుకోవాలి, మంచిగా లోపల వరకు ఉడికిపోవాలన్నమాట. ఇదిగో చూడండి, ఈ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా తీసైతే గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో ఊకంటే చేతితో వేస్తే మళ్ళీ వేసిన తర్వాత కడగాల్సి వస్తుంది చేతిని, ఇట్లానే సగం పిండి వేస్ట్ అవుతుంది కదా, ఇంకా స్పూన్తో అయితే వేస్తున్నాను. ఈ టెక్నిక్ బాగుందిగా. ఊకంటే చేతికి అంటుతుంది, మళ్ళీ దాన్ని తిరిగేయాలి కదా, మళ్ళీ తీయాలంటే మళ్ళీ చేయి కడుక్కోవాల్సి వస్తుంది. ఇంకా అట్లనే సగం పిండి వేస్ట్ అయిపోతుంది. ఇట్లా అయితే మంచిగా వస్తుంది. ఈ టిప్ కూడా బాగుంది కదా. చిన్ను అయితే స్కూల్ నుండి వచ్చాడు, నేను పకోడీలు చేసే గ్యాప్లోనే. ఇంకా చిన్ను బయట ఆడుతున్నాడు. ఆయిల్ బాగా హీట్ మీద ఉంది కదా, ఇంకా తొందరగా అయిపోతున్నాయి పకోడీ. చూడండి చూడండి, స్పైసీ స్పైసీ, ఇట్లా లోపలికి కూడా మంచిగా ఉడికిపోతుంది. చేసుకుంటూనే తినడం మీకు అలవాటు ఉందా? నాకైతే అదే అలవాటు. కుండలు ఉడికేదే నోట్లు ఉడకాలి మనకి. వేడివేడిగా అబ్బా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా. బాయ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.